క్రమశిక్షణ, అంకిత భావం అలవర్చుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆత్మకూరు డీఎస్పీ కాకా వేణుగోపాల్ పేర్కొన్నారు. డీఎస్పీ వేణుగోపాల్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మకూరు సంఘం సిఐలు గంగాధర్, శ్రీనివాసులు రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నుంచి ఓపెన్ టాప్ జిప్ పై డీఎస్పీ పట్టణ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఇందులో డీజే కళాకారుల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైపాస్ రోడ్డు మీదుగా శ్రీధర్ గార్డెన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీగా బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నేను గ్రామీణ నేపథ్యంలో పెరిగాను. ఎలిమెంటరీ స్కూల్ అక్కడ చదివాను, హై స్కూల్ అక్కడ చదివాను, ఇంటర్మీడియట్ కూడా అప్పమ్మ అంటే మండలమే. అప్పుడు డిగ్రీ అక్కడ చదివాను. నేను చదివే క్రమంలోనే నేను వ్యవసాయం చేసేవాడిని. మీకు తెలియదు అందరికీ, మా మదర్ దాని కారణం. క్రమంలోనే నేను వ్యవసాయం చేసాను. నాకు ఎద్దులు ఉండేవి, ఎద్దులు. నేను కూల్ పర్సన్ అయినా యావరేజ్ ఫ్యామిలీ మాకు వ్యవసాయం ఉండేది, అన్నీ ఉండేది. మా మదర్ చదువులు, మా మదర్కు 10 బర్రెలు ఉండేది. ఆ బర్రెలు ప్రారంభించి మా మదర్ 4 రోజులాగా లేదు లేదా అట్లా మా ఫాదర్ అయితే ఎంప్లాయీ కాబట్టి తిరిగేవాడు. ఆ క్రమంలోనే నేను ఏం చేస్తున్నానంటే మా బ్రదర్స్, మా సిస్టర్ అంతా కొంచెం డిఫరెంట్గా ఏరే దగ్గర పెరిగారు. కానీ మండలం ఉంటుంది ఆడ తెలుగు చదివాను. పక్కన మోర్మాన మండలం డిగ్రీ, ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదివాను. మీరు జనరల్గా ఎవరు రేరుగా ఉన్నారండి. ఒక డిగ్రీ చదవాలంటే పక్కన అసెంబ్లీ కాన్ఫరెన్స్లో లేదా జిల్లా హెడ్ క్వార్టర్లో పోతా ఉంటాను. ఆ క్రమంలోనే నేను ఏం చేసేవానంటే మా మదరు నాకు అన్ని పనులు చెప్పేది. పనికిరాడు చదువుకు, ఇప్పుడు వ్యవసాయం చేయాలని మా మదరు, మా ఫాదర్ బాధించేవాళ్ళు. కాన్స్టిట్యూన్సీ కానీ ఎక్కడికి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ కానీ ఇది రావడం అనేది నిజంగా నేను చేసుకున్నా పుణ్యం. మన పెద్ద ఆయన తెలుసుకుని మీకు వాళ్ళ మినిస్టర్, రెండో వాడి మినిస్టర్ గారు చూడండి, ఆయన దగ్గర పని చేసిన ఒకటే, రిటైర్మెంట్ చేసిన వాడు పులిజీవి, లేకపోతే అక్కడంతా ఆయన దగ్గర పని చేసిన ఉద్యోగి పదవి విరమణ చేసేవారు నిజానికి. నేను సుమారు 2 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేస్తున్నా. ఏ రోజు కూడా ఎప్పుడు ఆయన ఏ ప్రజలు ప్రశాంతంగా ఆయన దగ్గర పనిచేసే పని టీవీ కూడా హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు. మీరంతా మీరు వదిలేదు అర్థం కాదు. నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో మాట్లాడారు, అర్థం కాదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూన్సీ కానీ రాబోయే వచ్చి చాలామంది మనం అవుతున్నారు. అంటే నాకు ఆత్మీయులు ఎందుకు చెప్తున్నానంటే మన పెద్ద ఆయన మా అన్న మినిస్టర్ నారాయణ గారు ఏ ప్రోగ్రాం పెట్టినా మనందరం కలుసుకుంటాం. అవునా? వాస్తవంగా ఒక డిఎస్పీకి జనరల్ అందరినీ కలుగుతున్న అవకాశం రాదు. మన పెద్ద ఆయన ఏంటంటే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతిగా చేస్తాం. మన మినిస్టర్ స్టాఫ్ గారు కానీ మినిస్టర్ గారి ఆఫీస్లో కూడా నిజంగా వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే. పెద్ద ఇది వస్తానని రాలేదు కారణం కింద కొన్ని ఆయనకున్న మనము ఆయన దగ్గర పనిచేయడం అదృష్టమే, రిటైర్డ్ కానీ అదృష్టం. గొప్ప ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఒక డిసిప్లైన్ కానీ పార్టీ రాజకీయ నాయకులు కూడా ఆయన పార్టీ కార్యక్రమం చేస్తాడు. మిగతా వల్ల మనం వేరే కార్యక్రమాలు చేస్తాం. మా రాజకీయంగా అయినా ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితోటి ఆలస్యంగా కార్యక్రమాలు చేస్తాం. అది అందరికీ ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. నీ జీవితంలో నీ ఫ్యామిలీకి పనికొస్తుంది, ఒక సొసైటీకి పనికొస్తుంది. ఆ డిసిప్లైన్ అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా పనికొస్తుంది. కాబట్టి నేను అందరూ కోరుకున్నదంటే ఆ డిసిప్లైన్ ప్రదర్శన కూడా కోరుకోవాలి. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. రివ్యూ మీటింగ్ చేస్తాడు, ఒకసారి రివ్యూ మీటింగ్ నేను నాకు తెలీదు. మా పోలీసు రివ్యూ మీటింగ్ చేస్తాడు. నేను అది రూపాన్ని పెట్టు, అది బ్యాంక్ పెట్టి అంటాడు. నాకే
వండగది ఆయనకున్న పరిజ్ఞానం కానీ, ఆయనకున్న క్రమశిక్షణ కానీ, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకున్న అభివృద్ధి ధోరణి కానీ, ఆయనకున్న గొప్ప వ్యక్తిత్వం కానీ అందరం కూడా అభ్యర్థిస్తారు. అందరూ క్లాప్ చేయండి ఒకసారి. క్లాప్ చేయండి. ఏ రోజు ఆయన అవసరం ఫోన్ చేయడం కావాలి. నేను చూశాను 2 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేశాను. నిజంగా ఆయన దగ్గర పనిచేయడం నా అదృష్టము, నా రిటైర్మెంట్గా నా అదృష్టం. ఏ రోజు వేరు అది చేయను అన్నాడు. వీలుంటే చేయలేదు, వేరే చేయను అంటాడు కదండి. కాబట్టి నేను అంత ఈ సందర్భంగా మీ అందరికీ నా ఆత్మీయులు, మీరంత ఆత్మీయులు కాంగ్రెస్ కానీ ఇతరులందరూ నా ఆత్మీయులే, నా బంధువు లాంటి వాళ్ళు వీళ్ళంతా. ఇలాంటి వీళ్ళందరితో కలిసి ఈరోజు ఈ పని చేసుకున్న అదృష్టం నాకు. ఈ అవకాశం అందరికి రాలేదు. నేను చెప్తాను ఈరోజు మీ అందరూ చెప్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ అవకాశం అందరికి రాదు. వెరీ రేర్ అకేషన్. మా నిజం ఉంటేనే మా సబ్ డివిజన్లో ఉన్న సీఈలు కానీ ఎస్ఐలు కానీ పాపం వాళ్ళు ఎంత నా కోసము, నా ప్రేమ కోసము ఇంత తాకడం చేశారంటే నిజంగానే గ్రేట్. సెల్యూట్ మై ఆఫీసర్స్. ఎందుకని చెప్తున్నా అంటే నాకు ఇంతమంది పరిచయం లేదు కాదు. జనరల్ డేస్ దగ్గర ఇస్తారు, తక్కువ వస్తారు. ఎస్ఐ సీఈ దగ్గర పోతాను. పెద్ద ఆయన మీటింగ్ పెడితే ప్రోగ్రామ్ పెట్టా చాలా సిస్టమేటిక్గా చేస్తారు. మీ అందరూ తెలిసింది కదా. ఆ సినిమా నేను వచ్చినప్పుడల్లా 10 మండలంలో అందరూ పరిచయం. నాకు లీడర్స్ కానీ, లోకల్ లీడర్స్ కానీ అందరూ పరిచయం. అట్లా నాకు అందరూ పరిచయం. బాబు మీరంతా ఆత్మలు కానీ, సంఘం కానీ, రావు ఇట్లా పోతే మన మరిపాడు కానీ, ఆంధ్రసాగరం కానీ, ఇదంతా కూడా నాకు ఎక్కడ పంచేవారంటే పెద్ద ఆయన పంచం పెట్టి ప్రోగ్రాములు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా పెట్టి వచ్చిన క్రమంలోనే మనందరం కలుసుకోవడం జరిగింది. మీరంతా కలవడం జరిగింది. మీరంతా ప్రతి ఒక్కరు నాకు పరిచయం జరిగింది. అవునా కాదా చెప్పండి. కాబట్టి నాకేంటంటే నేను ఇప్పుడు నా జీవితంలో మర్చిపోలేని క్షణం ఇది. పెద్ద ఆయన రాలేకపోయినా వేరే కారణం వల్ల, కానీ ఆయనకు ఎన్నో వేళలా ఆయనకు వెన్నుండి ఆయనకు ఆయన నాకు చేసిన సహాయాన్ని మరవలేదు. అదేవిధంగా పెద్ద ఆయన స్టాఫ్ అస్రాఫ్ వచ్చాడా, అస్రాఫ్ కానీ వాళ్ళ గవర్నెన్స్ కానీ ఆ స్టాఫ్ పనిచేసేవాళ్ళు కానీ మనకి ఏ రోజు కూడా పాపం వల్ల నాకు సహకరించారు. పెద్ద ఆయన ధర్మం మనకు సహాయం అంతా కూడా ఏ పని చెప్తే కూడా క్షణాలు చేసేవాడు. కాబట్టి నేను ఈరోజు చాలామందిని మన మండలాల్లో ఈరోజు లీడర్స్ కానీ అందరినీ జనాలు అందరినీ పిలవగలుగుతున్నారంటే నా కారణం పెద్ద ఆయన. నాకైతే వాస్తవం మీరందరూ 10 పనికి నా దగ్గర రాదు కదా. చెల్లిన పోతారు, సీ దగ్గర పోతారు, లాస్ట్ బిఎస్సీ దగ్గర వస్తారు. కాబట్టి ఆ క్రమంలో మీరందరూ పరిచయం అంటే ఎందుకు వచ్చింది పరిచయము? ఆయన ప్రోగ్రామ్స్ కానీ, ఆయన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆయన ఇతర కార్యక్రమాలు కానీ మీరంతా నాకు పరిచయం. ఏ జనార్దన్ ఏమంటావు? ఏమంటావు సోదరు? ఏమంటావు? అదే నేను సైకిల్లో రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే 5 years, ఎంత 8 years అప్ అండ్ డౌన్ సైకిల్ అన్నాలు తీసుకుపోయాడు. కొంతమంది డూప్లికేట్ రోడ్ అనుకునేవారు, కొంతమంది చదువుకున్నారు, కొంతమంది ఇల్లిటరేట్ అనుకునేవాళ్ళు. ఆ క్రమంలో నేను ఏం చేశానంటే 91లో మా ఇంట్లో జాబ్ వచ్చింది. మా ఫ్యామిలీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అనేది ఉద్యోగం వచ్చే కావు. నుంచి మా ఫ్యామిలీ గురించి చూసుకొని అంతా ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు చదువు కూడా నేర్చుకున్నారు. ఉద్యోగాలు ఈరోజు చాలామంది 10 ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి మనం అనేది గ్రామీణ ప్రాంతంలో బతుకుంటున్నాం కాబట్టి మన చదువు రాదు, అవకాశం లేదని బాగా అందరూ చెప్తాం. ఈ క్రమంలో అందరూ కూడా స్పిరిట్ తెలుసుకోవాలి. కష్టము, డిసిప్లైను, పట్టుదల అని ఉంటేనే ఏదైనా సాధిస్తాం. కాబట్టి అది మర్చిపోవద్దు. డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. చిన్న పని కానీ, పెద్ద పని కానీ, సూపర్ పని, డిసిప్లైన్ అనేది ఏది సాధించలేదు. మా గంగాధర్ ఉన్నాడు పాపం. ఓకే, నేను చెప్పేసిన టైం అవుతుంది. ఈ కార్యక్రమానికి నిజంగా పెద్ద నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. ఎందుకంటే ఆయన మన సేవ కార్యానికి మన సేవలు అందరి దగ్గర ఈరోజు వాళ్ళని కలిసి పనిచేయడం కానీ, నా దగ్గర పనిచేయడం కానీ ఇదే నా అదృష్టం. చక్కటి కార్యక్రమాలు తీసుకుని కార్యక్రమాలు చేశారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికైనా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం నేను కూడా అడగలేదు కూడా, ఏదైనా చేయమని అడగలేదు.
చక్కగా చేశారు. వాళ్ళందరూ ధన్యవాదాలు. ఏమనుకోండి బాబు, వాళ్ళు నా జీవితంలో గుర్తుపెట్టుకుంటాను. మీ అందరినీ గుర్తుపెట్టి నాకు మీ బంధువులు, మీ ఆత్మకూరు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కలుసుకోలేను. ఎక్కడైనా పేరు చూసి పిలవగానే కట్టేసి ఉంది. మీకు అంత నాకు సన్నిహితం వచ్చింది. అందుకే ఈ సందర్భంలో మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, మా నాన్న, మా బంధువులు, మా సిస్టర్స్ అందరూ కూడా నాకు చాలా ధన్యవాదాలు చేస్తున్నా. మిసెస్ కూడా నా జీవితంలో చాలా పాత్ర వహించింది. అందరికీ ఫ్యామిలీ సంబంధించి కానీ, ఈ కార్యక్రమ ఆర్గనైజర్స్ కానీ, తాతపూర్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ప్రజలకు కానీ, వచ్చే వాళ్ళందరూ కానీ, రాపూర్ సంబంధించిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమం అవకాశము మీరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు, మా పాపను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఒక వేణుగోపాల్ రిటైర్మెంట్ దగ్గర అంటే రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు, ఆహ్వానించారు. నేను ఆలగడ్డ నుంచి మా ఫ్రెండ్ని విషయకరంతో వచ్చాను. మీ ఇద్దరం 91 బ్యాచ్ అనంతపూర్లో ట్రైనింగ్ అయ్యాం. ట్రైనింగ్ పీరియడ్లో 12 months కలిసి ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇద్దరం విజయవాడ, గుంటూరు ఏసీలో చేయడం, తర్వాత ఒంగోలు, నెల్లూరు చేసినప్పుడు కలుస్తుండేవాళ్ళం. మళ్ళా నేను నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ చేసుకున్నప్పుడు వేణుగోపాల్ మళ్ళీ ఇక్కడ ఆత్మకూరు చేసుకొని జాయిన్ అవ్వడం. ఇద్దరం దాదాపు 1 year 8 months కలిసి ఇక్కడ జిల్లాలో ఉండడం, కలిసి పనిచేసాం. వేణుగోపాల్ చాలా మంచి వ్యక్తి. చూడటానికి కొంచెం రఫ్గా అనిపిస్తాడు కానీ నా మనసు చాలా సున్నితం. ఇక్కడ సబ్ డివిజన్లో ఆ తర్వాత బాపట్ల వస్తాడనుకున్నాం. నేను బాపట్ల చేసేటప్పుడు బాపట్లకి ప్రయత్నం చేశాడు కానీ అవ్వలేదు. ఇక్కడ కలిసి పనిచేసాం. ఎక్కడ పనిచేసినా సార్ చెప్పినట్టు, నడిషనల్ గారు చెప్పినట్లు ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండడం, కింద సబార్డినేట్ ఆఫీస్తో కానీ సీనియర్ ఆఫీస్తో కానీ మంచి లైసెన్స్ పెట్టుకొని ఎక్కడ కూడా ఎలాంటి విమర్శ లేకుండా ఎక్కడ కూడా మంచి పేరుతోనే సర్వీస్ అంతా చేయడం ఒక బ్యాచ్మేట్గా గర్వపడుతున్నాను. పోలీసే కాదు, ఒక ఎంప్లాయీగా సర్వీస్లో జాయిన్ అయ్యి దాదాపు 35 years సర్వీస్ చేసి ఆరోగ్యంగా రిటైర్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో చూడటానికి ఇంకా 62 కానీ ఆ 50 లాగా ఉన్నట్టు టెన్నిస్ ఇచ్చినా కూడా చేస్తాను. వేడు హెల్దీగా ఉన్నాడు. సో హెల్దీగా రిటైర్ అవ్వడం అనేది ఆనందంగా ఉంది. జనరల్గా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలు రావడం, దాంతో కొంచెం ఇదిగా ఉంటారు. కానీ వేణు ఆ రకంగా అదృష్టవంతుడు. ఇంకా అతని సర్వీసు వేరే రకంగా ఎక్కడన్నా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసు వాళ్ళు నన్ను పిలిచారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది సంతోషంగా ఉంది. వారికి వేణుగోపాల్ సత్యమణి గారికి, ఫ్యామిలీ అందరూ దేవుడు చల్లగా చూడాలని, ఇంకా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తాను.